సార్, రేపటి నుంచి ఈ ఏరియాలన్నింటిలో క్లోజ్ మానిటరింగ్ చేయాలి. ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత చూసుకుందాం. అలాగే సార్. నమస్తే శేఖర్ అన్న. నువ్వేంటి ఇక్కడ? షాంపూ కోసం. సరే బయలుదేరా. నమస్తే మణి అన్న. నమస్తే. ఏంటి ఇక్కడ? ఏంటి శని, బాగున్నావా? బాగున్నా. చెట్టు పడింది ఇక్కడే కదా? అవును, ఇక్కడే పక్కనే పడింది. ఓహో, ఆ చెట్టును కట్ చేయడానికి ఇటువైపు వచ్చారా? అవును సార్, ఆ చెట్టే. ఒక నిమిషం బయటనమ్మా. తర్వాత జరిగే దొంగతనం ఈ 9 ఇళ్లలో ఒక ఇల్లు. ఈ మొదటి 3 ఇళ్ల గురించి చెప్పాలంటే మొదటి 3 ఇళ్లలో కుక్కలుంటాయి కాబట్టి ధైర్యం చాలదు. 4, 5 ఇళ్లలో ఉండేవాళ్ళు ఒకటే కాంపౌండ్, జాయింట్ ఫ్యామిలీ, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. 6వ ఇంట్లో ఉండేది బ్యాచిలర్స్ కాబట్టి వెళ్లే అవకాశం ఉండదు. 7వ ఇంట్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. 8వ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అస్సలు ధైర్యం చేయరు. ఇక మిగిలింది 9వ ఇల్లు మాత్రమే. ఇక ఊరవతల ఉంది తమలపాకుల తోట. ఈ ఇంట్లోనే మన ఆట. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే, అందులోనూ వాళ్ళిద్దరూ వయసు అయినోళ్ళు. ముసలివాళ్ళు కాబట్టి సెక్యూరిటీ అంతగా ఉండదు. లోపలికి వెళ్ళి బయటికి రావడం చిటికేసినంత తేలిక. కానీ అక్కడ ఎప్పుడు పోలీసులు తిరుగుతూనే ఉంటారు కదరా. వాళ్ళ డ్యూటీ అదే కదా. ఈ ఇల్లేని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? దొంగల్ని పట్టుకోవాలంటే దొంగతనంగానే వెళ్ళాలి. పోలీసుల దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే మనం వెళ్లే దారిలో ఒక్క ఆధారాన్ని కూడా వదలకూడదు. ప్రతిరోజు రాత్రి 2 పోలీసులు ఇంటి చుట్టూ కాపలా ఉండండి. మిగతా ఇళ్లని కిషోర్ జాగ్రత్తగా చూసుకుంటాడు. అండ్ ఆ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడాలి. నేరుగా విషయానికి వస్తాను. మీ ఇంట్లో దొంగతనం జరగబోతున్నట్టు నాకు ఒక డౌట్ వచ్చింది. అందుకనే ఈ రోజు నుంచి 2 పోలీసులు మీ ఇంటి ముందు ఎప్పుడు కాపలా ఉంటారు. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, వెండి సామాను మొత్తం ఒకే చోట పెట్టండి. అలాగే మీ ఇంటి చుట్టూరా ఏదైనా విచిత్రంగా గానీ లేదంటే అనుమానాస్పదంగా మీకు ఏదైనా కనిపిస్తే ఇమీడియట్ గా మీరు నాకు ఈ నంబర్కి కాల్ చేయండి. సరే సార్. ఏంటి రమణ, బాగున్నావా? మణిగారు బాగున్నాను. ఒక సిగరెట్ ఇవ్వు. రమణ, ఇక్కడ కొత్తగా ఎవరైనా కనిపించారా అనుమానాస్పదంగా? నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళని చూడలేదు. అలాగా?
నమస్తే శేఖర్ అన్న. ఓ ఏంటి నోహా ఇక్కడ? ఊరికే బేడా కోసం. ఆ, మీరేంటి నైట్ డ్యూటీ చేశారయ్యా. నైట్ డ్యూటీ కూడా వేస్తున్నారా? కొత్త ఆఫీసర్ వచ్చారు కదా. సరే అన్న, నేను సరే బయలుదేరు. ఓకే, ఒక బిస్కెట్ ఇవ్వ. హలో మణి, ఎనీ మూమెంట్స్? ఇంతవరకు ఏం లేదు సార్. ఓకే, అలర్ట్గా ఉండండి. ఈరోజు ఈ ఇంట్లోకి వెళ్ళి తీరాలి. ఈ ఇంట్లో గనక దొంగతనం చేస్తే అప్పుడు మనకు మిగిలేది ఒకే ఒక ఇల్లు. 6 సంవత్సరాలుగా మనకి మంచి సంపాదన. ఈ ఇంటిని ఇంకో ఇంటిని దోచుకుని మనందరం వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. ఇంతటితో ఆపేసుకుందాం. ఎనీ మూమెంట్స్? ఏమీ లేదు సార్. అయితే వేరే దారిలో వెళ్ళాలి. సార్, ఒక విషయం అడగాలి. అడగండి. రేపు నా కూతురు ఇంటికొస్తోంది. అలాగే శేఖర్ కూతురు బర్త్డే కూడా ఉంది. ఓ వెరీ గుడ్. ఈ ఒక్కరోజు సెలవు తీసుకుని మేము రేపు రావచ్చా సార్? ఒక వారంగా మనకి ఏ క్లూ కూడా దొరకలేదు కదా. పర్వాలేదు, మీరు వెళ్ళండి. కిషోర్ ఉంటాడుగా, నేను చూసుకుంటానులేండి. సరే సార్. కనీసం మేమైనా అలర్ట్గా ఉంటాం. ఒకవేళ రాత్రిపూట ఏదైనా జరిగితే